సర్కారులు మారినా భారతదేశంలో హిందువులకి జరిగే అవమానాలు కానీ హిందువులకి జరిగే కష్టాలు కానీ తీరవు. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుందని హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళనే దొంగలుగా చూపించేటటువంటి రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల నేరేటివ్కి తగ్గట్టుగా వ్యవహరించేటటువంటి అధికార యంత్రాంగాలు, ముస్లింల ఓట్ల కోసం క్రైస్తవుల ఓట్ల కోసం హిందువులనే భయపెడుతూ రకరకాల నాటకాలు ఆడేటటువంటి ప్రభుత్వాలు, వీటన్నిటి సాక్షిగా జరుగుతున్నటువంటి వ్యవహారం. మొన్న హోలీ రోజున ఎవరి మీద పడ్డారు? భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటున్నటువంటి హిందువుల మీద జరిగిన దాడి హైదరాబాద్లో. ఎవరు చేశారు? ఆ పక్కన ఉన్నటువంటి ముస్లిం బస్తీకి సంబంధించిన వాళ్ళు. చేతనైతే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి ప్రభుత్వం, ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది మానేసి అక్కడున్న హిందువుల మీదనే తప్పు అన్నటువంటి ఆరోపణ చేసే విధంగా డిపార్ట్మెంటు అందరూ వ్యవహరించారు. దాంతో ఆగ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ లాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యమిస్తే ఇప్పుడు బండి సంజయ్ మీద కేసు పెట్టారు. ఏమని? పోలీసు విధులకి ఆటంకం కలిగించారని. ఎవరు ఆటంకం కలిగించారు? రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛకి భంగం కలిగించిన శక్తుల మీద పెట్టాల్సిన కేసు మా హక్కు ఇది కదయ్యా అని అడిగేటటువంటి బండి సంజయ్ మీద పెట్టారంటే ఏమనాలా?